హలో గైస్, వెల్కమ్ టు కార్స్ రైడ్ సఫారీ. ఇది చాలామందికి డ్రీమ్ కార్. ఇది హ్యారియర్కి ఎక్స్టెండెడ్ వర్షన్. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఓన్లీ మనకు లాస్ట్ రో 2 సీట్స్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వీల్ బేస్ కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 18 ఇంచ్ అలా వీల్స్ ఇచ్చారు, ఓవర్ 17 ఇంచ్ అలా వీల్స్. అండ్ సేమ్ ఇంజన్ యూజ్ చేస్తున్నారు, సేమ్ హ్యారియర్లో ఉండే ఇంజన్ ఇది. సో దీని గ్రిల్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు ఓన్లీ గ్రిల్ చేంజ్ అవుతుంది. అది ట్రైఆరో డిజైన్లో మెర్సిడీస్ బెంచ్లో ఉన్న లుక్ లాగా ఇచ్చారు. హ్యారియర్లో ఏంటంటే మనకు గ్లాసీ బ్లాక్ స్పోర్టీ లుక్ ఉంటుంది. ఇవి జస్ట్ కాస్మెటిక్ పర్పస్ రూఫ్ రైల్స్. మనం లగేజ్ క్యారీ చేయలేము, ఎందుకంటే పానోరామిక్ సన్ రూఫ్ వల్ల అది లోడ్ క్యారీ చేయలేదు. లోయర్ వేరియంట్స్లో ఏంటంటే మనం రూఫ్ రైల్స్ యూస్ చేసుకోవచ్చు. పేరు వీల్ వచ్చేసరికి అలో వీల్ లేదు, షాకింగ్. అది నార్మల్ స్టీల్ వీల్ ఉంది అండ్ డౌన్ సైజ్డ్ వర్షన్. 16 ఇంచ్ స్పేర్ వీల్ ఉంది. వీల్ క్లైడింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది, అక్కడ కాస్ట్ కటింగ్ ఎక్కడ కనపడలేదు. అండ్ ఇంటీరియర్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఈ డోర్ ప్యాడ్స్లో ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ ఒకటి ఇచ్చారు ఫోన్స్ పెట్టుకోవడానికి. ఇది చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ మనకు. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్తో పాటు చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఇంటీరియర్స్. హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, లైక్ ఈ గేర్ షిఫ్ట్ మనం రివర్స్ గేర్ వేయాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేసి వేయాలి. సో దిస్ ఇస్ ద వన్. ఇది కొంచెం హార్డ్ ఉంది. సో ఇవన్నీ మనం టచ్ పాయింట్స్, రెగ్యులర్గా టచ్ చేసే ప్లేస్ ఇది. ఇక్కడ కూడా కంపల్సరీ లెదర్ ఇవ్వాలి, అప్పుడే ఆ లగ్జరీనెస్ వస్తుంది. ఎక్కడ ఇది చాలా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. దీంట్లో మనకు JBL సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. యూ కెన్ సీ హియర్ అండ్ హియర్. అవి ట్వీటర్స్ అవి. సో అవుట్పుట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ బేస్ అవుట్పుట్. సో బేసిక్ వేరియంట్ నుంచి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అది గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది. టాప్ ఎండ్లో దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యారియర్తో కంపేర్ చేస్తే ఇది గ్రే వుడెన్ ప్యాటర్న్ ఉంది. సో యూ కెన్ సీ హియర్. సో ఇదైనా బాగానే ఉంది అండ్ అదైనా బాగానే ఉంది. సో నాకు ఏదైనా ఒకటేలాగా అనిపించింది. కొంచెం హ్యారియర్దే దీనికన్నా ఎక్కువ లగ్జరీ ఫీలింగ్ ఉంది, ఎందుకంటే కొంచెం ట్యాన్ కలర్ ఉన్నందుకు అది ఎక్కువ స్పోర్టీ లగ్జరీ కార్స్లో ఉంటుంది అలాంటివి. సో రెస్ట్ ఈస్ ఫైన్. ఈ పవర్ విండో స్విచెస్ ఒక్కటి దీని డిజైన్ మారుస్తే బాగుంటుంది. ఇప్పటి నుంచో ఇలాంటి డిజైన్ యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ఫుల్లీ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వల్ల మనకు ఏరోప్లేన్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసే సిస్టమ్ అయితే లేదు. దీనివల్ల ఇక్కడ చాలా స్పేస్ లాగా అనిపిస్తుంది అండ్ ఇది చాలా మంచి ఫీచర్. డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది నార్మల్ మోడ్ అండ్ ఇది వెట్ మోడ్ అండ్ ఇది రాకీ మోడ్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ ఇక్కడ ఉంది. అండ్ ఇది TCS ఆఫ్ చేయడానికి. సో ఇది ఎప్పుడు ఆఫ్ చేయకండి, ఆన్లోనే ఉండాలి. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ ఇది ఎకో మోడ్ ప్రెస్ చేయడానికి అండ్ ఇది స్పోర్ట్స్ మోడ్ ప్రెస్ చేయడానికి. దిస్ ద హజార్డ్ లైట్స్ అండ్ ఇది ఫ్రంట్ ప్రాబ్లమ్స్ అండ్ రియర్ ప్రాబ్లమ్స్. చిన్న వేరియంట్స్లో అయితే అరౌండ్ 7 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. ఐ థింక్ ఇది 8 ఇంచ్ టచ్, 10 ఇంచ్ కదా, 8 ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్. అండ్ ఎలక్ట్రోక్రోమాటిక్ మిర్రర్ ఇచ్చారు. ఇది ఆటో డిమ్మింగ్ మిర్రర్ అనమాట. మిస్సింగ్ ఏంటంటే సన్ గ్లాస్ హోల్డర్. సో బేసిక్లీ చాలామంది సన్ గ్లాస్ హోల్డర్ ఇస్తే బేర్ మినిమం రిక్వైర్మెంట్, అది లేదు ఇక్కడ. అండ్ నో మిర్రర్ ఆర్ టికెట్ హోల్డర్ ఫర్ ద సన్ వైజర్స్. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు ప్యాసింజర్కి. దట్స్ ఇట్. దెర్ ఇస్ నో లైట్స్ ఐ గెస్. సో ఇది మైక్రోఫోన్ అండ్ స్టోరేజ్ స్పేస్ హియర్. వెరీ స్మాల్ స్టోరేజ్ స్పేస్, కూల్ స్టోరేజ్ స్పేస్. అండ్ మనకు USB సాకెట్. కార్ ఈస్ ఫుల్ ఆఫ్ USB సాకెట్స్. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది అండ్ బ్యాక్ సీట్లో 2 ఉన్నాయి. బట్ స్లైడింగ్ ఉంటే బాగుండు, బికాస్ ఐ కెనాట్ రెస్ట్ మై హ్యాండ్. వెనకాల ఎక్కడ ఉంది. బట్ ఓవరాల్గా వెహికల్ ఈస్ ఎ డీసెంట్ ప్యాకేజ్ ఇన్ దిస్ ప్రైస్ రేంజ్. సో మనకు ద మోస్ట్ లగ్జరియస్ పార్ట్ ఈ కార్లో ఏంటంటే ఈ క్యాప్టెన్ సీట్స్. కానీ హ్యాండ్ రెస్ట్ అయితే చాలా కొంచెం సన్నగా ఉందనిపిస్తుంది, బట్ ఓకే, ఇట్ డస్ ఇట్స్ వర్క్. అండ్ దీంట్లో బాస్ మోడ్ ఉంది. సో దీన్ని ఇలా మనం స్లైడ్ చేసి వెహికల్ ఫ్రంట్కి పుష్ చేస్తే
వీ హ్యావ్ లెగ్ రూమ్ హియర్, సో ఇలా కూర్చోవచ్చు. అండ్ ఈ సీట్స్ కూడా ఫ్రంట్ సీట్స్తో కంపేర్ చేస్తే మనకు కొంచెం హైట్లో కూర్చుంటాం. థియేటర్ సీటింగ్ ఎఫెక్ట్ అంటారు ఇది. సో బ్యాక్లో ఇంకా కొంచెం హైట్లో ఉంటుంది, అండ్ లాస్ట్లో వెళ్తే అది ఇంకా కొంచెం హైట్లో ఉంటుంది. హ్యారియర్లో ఏంటంటే మనం చాలా కింద కూర్చుంటాం. దీంట్లో కమాండింగ్ వ్యూ కోసం ఈ సీటింగ్ పొజిషన్ మార్చారు. అండ్ వీ హ్యావ్ ఎ క్యాబిన్ లైట్ హియర్ అండ్ హ్యూజ్ పానోరామిక్ సన్ రూఫ్, గ్రాబ్ హ్యాండిల్స్. కానీ ఈ కంపల్సరీ వైట్ కలర్ ఇంటీరియర్స్ డస్ట్ మ్యాగ్నెట్ అవుతుంది. రెగ్యులర్గా క్లీన్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ సీట్ హ్యాస్ రిక్లైనింగ్ ఫంక్షన్ అండ్ స్లైడింగ్ యాజ్ వెల్. సో ఇది ఫ్రంట్ ఇంతవరకు రావచ్చు అండ్ బ్యాక్ ఇలా ఉంది. సో ఐ విల్ షో యూ ద లాస్ట్ రో సీట్స్. సో బ్యాక్ రో వెళ్ళాలంటే బెంచ్ సీట్లు అయితే మనం ఫ్లిప్ చేసి వెళ్ళొచ్చు, కానీ ఇది క్యాప్టెన్ సీట్స్ కదా, సెంటర్ నుంచే వెళ్ళాలి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది అండ్ బ్యాక్ రెస్ట్ యాంగిల్ నాట్ దట్ కంఫర్టబుల్ బట్ ఓకే. అండ్ 2 USB సాకెట్స్ ఇచ్చారు అండ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లోయర్ కంట్రోల్ కూడా ఉంది. సీటింగ్ పొజిషన్ అయితే అండర్ థై సపోర్ట్ అయితే పెద్దగా లేదు. నా హైట్ 5.5 feet, సో నాకే పెద్దగా అండర్ థై సపోర్ట్ లేదు. 6 footers వాళ్ళు అయితే చాలా ఇరుకుగానే ఉంటుంది. సో కిడ్స్ అండ్ షార్ట్ అడల్ట్స్ అయితే ఫర్ షార్ట్ ట్రిప్స్ ఓకే, లాంగ్ అంటే కొంచెం బలవంతంగానే వాళ్ళని పంపించాల్సి వస్తుంది లాస్ట్ రోకి. బట్ ఓవరాల్గా ఇట్స్ ఓకే. కొంచెం వేరే వెహికల్స్లో ఈవెన్ MG హెక్టార్లో మనం చాలా కింది కూర్చుంటాం, దాంతో కంపేర్ చేస్తే MG హెక్టార్ కన్నా ఇదే చాలా బాగుంది. బూట్ స్పేస్ అయితే ఓన్లీ బూట్స్ క్యారీ చేయడానికి పనికొస్తుంది. ఓన్లీ 73 liters ఉంది. బట్ సీట్స్ ఫోల్డ్ చేస్తే మనకి హ్యూజ్ 750 liters బూట్ స్పేస్ వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీకు MG హెక్టార్లో అయితే ఓన్లీ 587 liters ఉంది. సో దానికన్నా అరౌండ్ 150 liters ఎక్కువ. మనకు రేర్ విండ్షీల్డ్ మీద ఒక లయన్ ఫ్యామిలీ ఉంది అండ్ ఫ్రంట్ హెడ్లైట్లో కూడా ఒక లయన్ సింబల్ ఉంది. మైట్ బీ సేవ్ లయన్స్ సేవ్ టైగర్స్ అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. లెట్స్ డ్రైవ్ ద కార్. సో దిస్ ఇస్ ద మాన్యువల్ వర్షన్. ఇమీడియట్ థింగ్ మీరు నోటీస్ చేసేది ఏంటంటే కమాండింగ్ వ్యూ పొజిషన్ ఉంటుంది సఫారీలో. అండ్ ద లగ్జరీ సీట్స్, ద కెప్టెన్ సీట్స్ ఉన్నాయి ఇన్ బిట్వీన్. వైట్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ చాలా ఏరీగా ఉంది. చాలామంది అన్నారు స్టీరింగ్ 0 to 20 km/h స్పీడ్లో కొంచెం టైట్గా ఉందని, బట్ నాకైతే అలా అనిపించలేదు. ఇట్స్ నార్మల్, క్వైట్ నార్మల్. మరి హుండే లాగా డెడ్ స్టీరింగ్ లాగా అయితే ఏం లేదు, కానీ ఇట్స్ డీసెంట్ ఎనఫ్. ఇలానే ఉండాలి. ఐ వుడ్ ప్రిఫర్ లైక్ దిస్. ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్. రేర్ ఒక 100 kilos ఎక్స్ట్రా వెయిట్ ఉన్నందుకు సస్పెన్షన్ కొంచెం ఫిమ్ చేశారు వెనకాల. అది మనం క్లియర్గా రైడ్ చేస్తుంటే అర్థమవుతుంది. దాని రిజల్ట్ 100% హ్యాండింగ్లో మనకు చూపిస్తుంది. ఒకప్పుడు సఫారీ అంటే బౌన్సీగా వెళ్ళేది మనకు బికాస్ ఆఫ్ ద డాట్రాన్ ఫ్రేమ్ చాసెస్, కానీ ఇప్పుడు ఇది మోనోక్ చాసెస్ వల్ల చాలా కంప్లైంట్ రైడ్ క్వాలిటీ ఉంది. స్మూత్ అండ్ బటర్, మోర్ ఆఫ్ లగ్జరియస్ కార్ దాన్ ఆఫ్ రోడింగ్ వెహికల్ ఇది. సో దీని NVH లెవెల్స్ చాలా డీసెంట్గా ఉంది కంపేర్ టు హ్యారియర్. ఇది ఇంకా ఇంప్రూవ్ చేశారు 2020-21లో. క్యాబిన్ చాలా సైలెంట్గా ఉంది. ఈవెన్ 3000 RPMలో వెళ్తున్నా కూడా మనకు క్యాబిన్ చాలా సైలెంట్గా ఉంది. దేర్ ఇస్ ఎకనామీ మోడ్ అండ్ నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంది. సో స్పోర్ట్స్ మోడ్ యాక్టివేట్ చేయగానే స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్ అని చెప్పి వస్తుంది. అండ్ యూఆర్ గుడ్ టు గో. మనకు అబౌవ్ 100-110 స్పీడ్లో అలా వెళ్తున్నప్పుడు లైట్గా మనకు రోడ్ నాయిస్ వస్తుంది. విండ్ నాయిస్ అయితే చాలా కంట్రోల్ ఉంది. అండ్ లెస్ దాన్ 2000 RPMలోనే యూఆర్ రీచింగ్ అరౌండ్ 100 km/h. స్టీరింగ్ కూడా లెదరెడ్ స్టీరింగ్ ఉంది. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇది
ప్యూర్ లెదర్ డాష్ బోర్డ్ మీద ఉంది. ఇది కూడా సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్ కాదు ఇదంతా, సాఫ్ట్ టచ్ లెదర్ ఉంది ఇదంతా. అండ్ దే టేకింగ్ ఆల్ మెర్సిడీస్ అండ్ జర్మన్ కార్స్లో ఇలాంటి లెదర్ యూజ్ చేస్తారు అంటారు. అండ్ ఈ కార్ కూడా ల్యాండ్ రోవర్ డిస్కవరీ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. సో మీకు డ్రైవ్ కూడా కొంచెం అలానే ప్రీమియం ఫీల్ ఉంది. అండ్ ఓవరాల్ ఇంటీరియర్స్ కూడా చాలా క్లాసిక్గా ఉన్నాయి, రిచ్ లుక్ ఉంది. అండ్ కమింగ్ టు ద ఇంజన్, ఇది 2 లీటర్ మల్టీజెట్ ఇంజన్ ఫ్రమ్ ఫియట్. ఇదే జీప్ కంపాస్లో కూడా యూజ్ చేస్తున్నారు అండ్ ఎంజీ హెక్టార్లో కూడా. అండ్ అప్కమింగ్ సిట్రోజన్ వెహికల్లో కూడా ఇదే ఇంజిన్ యూజ్ చేస్తారని చెప్పి స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో రిలయబిలిటీ పరంగా ఓకే, ఫియట్ ఇంజిన్ గురించి అందరికీ తెలుసు. మారుతి స్విఫ్ట్లో అండ్ గ్రాండ్ పుంటేలో మల్టీజెట్ 1.3 లీటర్ ఇంజిన్ యూజ్ చేస్తారు. అది నేషనల్ ఇంజిన్ అని చెప్పి కూడా ఒకసారి వచ్చింది. రిలయబిలిటీ పరంగా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఫ్రమ్ హుండై నుంచి సోర్స్ చేశారు. అది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్. సో హుండై టార్క్ కన్వర్టర్స్ కూడా చాలా రిలయబుల్. ఫెంటాస్టిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అని చెప్పలేం, కానీ దే డూ ద జాబ్ ప్రెటీ వెల్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఏం వర్క్ చేయాలో వర్క్ చేసేస్తుంది. సో ఓవరాల్గా జీప్ కంపాస్తో కంపేర్ చేస్తే ఇది చాలా ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. అండ్ డీజిల్ ఆటోమేటిక్ అంటే మనకు ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది, హ్యారియర్ కానీ ఆర్ సఫారీ కానీ. బికాస్ జీప్ కంపాస్లో ఆటోమేటిక్ డీజిల్ అంటే అరౌండ్ 35 lakhs ఎక్స్షోరూమే ఉంది అప్రాక్స్గా, 33-34 lakhs దాకా. నాన్ రోడ్ వచ్చేసరికి అరౌండ్ 40 అవుతుంది. అండ్ ఇదైతే మనకు 25 to 30 lakhs లోపల మనకు వచ్చేస్తుంది. ప్రైస్ అయితే 24th అలా రివీల్ చేస్తా అంటున్నారు. సో ఈగలీ వెయిటింగ్ ఫర్ ద ప్రైస్. బట్ హ్యారియర్ కన్నా ఒక 1 to 2 lakhs ఎక్కువ ప్రీమియం ఉండొచ్చు. సో మై చాయిస్ విల్ బి సఫారీ. ఇఫ్ యూ వాంట్ 5-seater ప్లస్ 2 additional seats గురించి చూసుకుంటే సఫారీ వెళ్ళడం బెటర్. 1 lakh ప్రీమియం ఉంటే ఓకే, ఇట్స్ బెటర్ టు గో ఫర్ సఫారీ. ఎందుకంటే ఆల్వేస్ విల్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ 2 seats, ఎక్స్ట్రా 2 seats. 6 members ఉన్నా 7 members ఉన్నా మనం ఎక్కించుకొని వెళ్ళిపోవచ్చు ఫర్ షార్ట్ డ్రైవ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్ స్టార్.